ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రతి గ్రామంలోని 2వ విడత ఆరోగ్య సురక్ష క్యాంపులను నిర్వహించడంతో పాటుగా 105 రకాల మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతోందని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి శ్రీనివాస్ నాయక్ తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కొరుపల్లి గ్రామ సచివాలయం ఆవరణలో 2వ విడత ఆరోగ్య సురక్ష శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పల్లివేల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వివిధ రకాల వైద్యాధికారులతో పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. సర్వీస్ ఇవ్వాలని చెప్పనేసి, వారికి రిఫరల్ ఏదైనా ఆపరేషన్స్ అవసరమైతే ఉచితంగా చేయాలని చెప్పనేసి, మందులు కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పనేసి, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆసరాకి సంబంధించినటువంటి డబ్బులు కూడా వారికి అందిస్తూ ఉన్నారు. ఇలాగా అన్ని సర్వీసెస్ మరి ప్రభుత్వం వారి దగ్గర నుంచి అంతా ఉన్నాయి. ఈరోజు మనకి ఇక్కడ కూడాను మరి స్పెషలిస్టులు వచ్చున్నారు. మనకు ఇక్కడ 7 రకాలైనటువంటి టెస్టులు కూడా చేస్తున్నారు. 105 రకాల మందులు ఇస్తున్నారు. మరి ప్రజలందరూ కూడాను మరి విరివిగా ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ ఇక్కడికి వచ్చేసి మరి ఆరోగ్యపరంగా ఏమైనా ఉంటే వారు మరి మందులు తీసుకొని మరి మా తర్వాత ఫాలోఅప్కి వచ్చేప్పటికు మన కరప గవర్నమెంట్ హాస్పిటల్కి కానివ్వండి, లేదు రిఫరల్ ఏదైనా ఉంటే కనుక పై హాస్పిటల్స్, ఎంపైరల్ హాస్పిటల్స్ కానీ రావాల్సిందిగా మేము మరి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు ఇక్కడ సర్వే కూడా జరుగుతుంది. మరి కాకినాడ జనరల్ హాస్పిటల్ నుంచి మరి డాక్టర్లు వచ్చున్నారు. దాదాపు ఒక 20 మంది డాక్టర్లు వచ్చున్నారు. ఈ ఎఫ్డిపి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఎఫ్డిపి ప్రోగ్రాంలో కూడా ఇంటింటికి వెళ్ళిపోయి వారు బీపీతో ఉన్నారా, షుగర్తో ఉన్నారా, ఏదైనా క్యాన్సర్తో ఉన్నారా, ఇంకా ఇతర క్రానిక్ డిసీజ్ ఏమైనా ఉన్నాయా అనేవి కూడా సర్వే చేస్తూ ఉన్నారు. ఈ సర్వేని కూడా ప్రభుత్వానికి అందిస్తూ ఉన్నారు. ఈ సర్వే ప్రకారం ఇంకా ఏదైనా మెరుగైనటువంటి సదుపాయాలకు మనం కల్పించాల్సి ఉంటే అవి కూడా కల్పించడానికి కూడా ప్రభుత్వం వారు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ